హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. బెట్టింగ్స్ ఇష్యూ రన్ అవుతానే ఉంది. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా కౌంట్స్ వేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అందరికీ నోటీసులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. రీసెంట్గా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అతని పేరు కూడా పైకి తీసుకొచ్చారు. నేను రైతు బిడ్డని అని చెప్పేసి వచ్చావు, నువ్వు చేసే పనులు ఏంటి అంటున్నారు. అసలు ఈ ఇష్యూ అసలు వీళ్ళకి తెలిసి చేస్తున్నారా? ఈ తప్పు తెలియజేశారా? అసలు ఎందుకు ఇప్పుడు బయటకు వస్తున్నారు 1 by 1 ఇలా? తప్పు అని తెలిస్తే ఎవడు చేయడుగా. బేసిక్గా సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవాళ్ళు ఓకే క్యాజువల్గా దానివల్ల వాడికి వచ్చేది ఏంటి? మహా అయితే ఒక చిన్న రెమ్యునరేషన్. ఓకే డన్. అది తప్పుగా వస్తుందని తెలిస్తే దే విల్ లీవ్ ఇట్. బెట్టింగ్ అనేది తప్పని తెలియదు అంటారా? బెట్టింగ్ తప్ప అంటే అది లీగల్గా ఉంది కాబట్టి అది తప్పని ఎలా అనుకుంటాడు వాడు? ఓకే, అంటే ప్రైవేట్ ఇప్పుడు తాగుడు తప్ప కరెక్టా? గవర్నమెంట్ అలో చేస్తుంది కదా. బెట్టింగ్ కూడా అలౌ చేస్తుంది. అంటే వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన యాప్స్ నుంచి అని చెప్పి అంటున్నారు. వాట్ ఎవర్. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఒక ఆఫీస్ పెట్టి 6 ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ చేత ఒక యాప్స్ తయారు చేయించి నిత్యం రన్ చేస్తుంది. వీళ్ళు డబ్బులు పెట్టగానే వాళ్ళు ఇట్లా అనడం, మళ్ళీ అది అటుపోవడం ఇటుపోవడం నిత్య కృత్యం అది. ఓకే, సో ఇప్పుడు నువ్వు దాన్ని ఆ కంపెనీని కదా తాళం వేయాలి. అవును కదా. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అన్నారు. టిక్ టాక్ బ్యాన్ అన్నారే కానీ టిక్ టాక్ లో చేసే 1,00,000 మందిని అరెస్ట్ చేయాల. ఓకే, టిక్ టాక్ ని బ్యాన్ చేస్తే మొత్తం పోయింది. అలా అంటారు. ఇప్పుడు బయటికి విజువల్ అవుతుంది వీళ్ళు కదా, కానీ ఇది డైవర్షన్ డ్రామా అవ్వట్లా. ఇప్పుడు ఓకే మందు బాటిల్స్ మందు షాపుల్లో అమ్మడం వల్ల అక్కడ కుటుంబ కలహాలు రావట్లా. వీడు మందు షాపులో మందు కొని తాగడం వల్ల పిల్లం మొగుళ్ళకి గొడవలు అవ్వట్లా, ఆత్మహత్యలు చేసుకోవట్లా. ఆ మందు కంపెనీ మందు తయారు చేయడం వల్ల కూడా ఆత్మహత్యలు అవ్వట్లా, మొగుడు పిల్లలు విడిపోవట్లా. రానా వచ్చి నెంబర్ 1 అని ప్రమోట్ చేసినందుకే వాడు తాగి పిల్లలతో గొడవపడి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. నార్మల్ దాంతో పోలిస్తే ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళు సెలబ్రిటీ సెక్షన్ లో ఉండుంటే వాళ్ళ తరహా వేరుంటది కదా. నాకు నచ్చిన హీరో చెప్తున్నాడు అని చెప్పేసి 6 వారాల వికసించే వంటి చాయ ఎంత మందికి వచ్చింది 60 ఏళ్ల నుంచి అలా అంటారా? ఇప్పటికీ వాడుతున్నారుగా. దెన్ ఇట్లా ముంచి అట్లా తీస్తే ఏ బట్ట తెల్లగై వచ్చింది ఇన్నేళ్ల నుంచి, కానీ వాడుతున్నారు అంటే వాడే వాళ్ళకు కూడా తెలుసు క్షణాల్లో ఏది అయిపోదు. వాళ్ళంటే అలాగే ప్రమోట్ చేస్తారని బేసిక్ నాలెడ్జ్ ఉంది. ప్రోడక్ట్ ని సెలబ్రిటీస్ చేత చెప్పిస్తే ఎక్కువ రీచ్ ఉంటుందని సాధారణ మనుషులకు కూడా తెలుసు. మనం ఆ కంపెనీ ఓనర్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తే వేరు, ఒక హీరోయిన్ వస్తే 10 మంది వస్తారు అనే నాలెడ్జ్ చాలా మందికి ఉంది, లేకలేరు. అర్థమైందా? బేసిక్ సెన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే వాడు నష్టపోతాడో ఆ హీరో చెప్పడం వల్లే నేను కొని నష్టపోయాను అంటాడు. ఇప్పుడు మొన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏదో ఫ్లాట్లు మోసం జరిగింది. దాని బ్రాండ్ అంబాసిడర్ సుమ గారు చెప్పడం వల్లే మేము ఫ్లాట్ కొన్నాం, మోసపోయాం, మాకు సుమ గారు న్యాయం చేయాలి అని కూర్చున్నారు. వీళ్ళు వెరిఫై చేసుకోవాలి కదా ప్రమోట్ చేసే ముందు. వాట్ ఎవర్ వెరిఫై చేసినా కూడా జరిగింది అనుకుందాం, పేరు వస్తుంది. మరి ఇంకా వస్తుందా? ఇప్పుడు ఏంటి, వీడు నష్టపోతే సుమగారి పేరు చెప్పారు కాబట్టి అప్పుడు ఆవిడని ఎంక్వైరీ తీసుకోవాలి. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు ఎవడైనా సూసైడ్ నోట్ లో పల్లవి ప్రశాంత్ పేరు రాశాడా? ఓకే, అంటే హర్షసాయి పేరు రాశాడా? ఇప్పుడు నా చావుకు కారణం హర్షసాయే అని ఎవడన్నా రాశాడా? నా చావుకు కారణం పల్లవి ప్రశాంత్ అని ఎవడైనా రాశాడా? నా చావుకి కారణం ఇమ్రాన్ అనో, నా చావుకి కారణం ఇంకొకడనో ఎవడైనా రాశాడా? మరి ఎవడూ కంప్లైంట్ చేయకుండా వీళ్ళని నువ్వు ఏ రీజన్ మీద అరెస్ట్ చేస్తావు? బికాస్ దే ఆర్ ప్రమోటింగ్ అంటున్నావు. దేన్ని ప్రమోట్ చేస్తున్నారు? లీగల్ గా ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో ఉంది కాబట్టి వాడు ప్రమోట్ చేస్తున్నాడు. ప్రోడక్ట్ మార్కెట్ లో ఉండకూడదంటే నువ్వు నిషేధించాలి. నువ్వు నిషేధించకుండా ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. అమ్ముడుపోయే ప్రోడక్ట్ ని ఎవడైతే అమ్ముతున్నాడో వాడినిగా అరెస్ట్ చేయకుండా ఇది కొనండి అని ఒక ఉచిత సలహా ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్తున్నావు. అట్లా న్యాయం అది? అలా ఎలా చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలం అంటే అలాగే చెప్పాలి. ఇప్పుడు కంపెనీని ఎందుకు పెట్టు 5 నిమిషాలు సీజ్ చేయాలంటే నువ్వు పోన్ సైట్స్ అని బ్యాన్ అంటే ఇప్పుడు ఎవడు కొట్టినా NXలు కొట్టినా రావట్లేదు అడ్డమైన వీడియోలు బ్యాన్ చేశారు. టిక్ టాక్ బ్యాన్,
రావట్లేదు కదా, కంపెనీని కదా బ్యాన్ చేయాలి. ఇప్పుడు కూడా వాడు ఒక ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పుడు విజ్ఞాన్ దాసరి బెట్టింగ్ యాప్ ప్రైవేట్ లిమిటెడ్, నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కొన్ని డబ్బులు కట్టి, నా రిజిస్ట్రేషన్ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తుంది, నా కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది గవర్నమెంట్కి వెళ్తుంది, నేను ఎంప్లాయీస్ శాలరీస్ పే చేస్తున్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా, దాని మీద కూడా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అన్నీ కడుతున్నా, అన్నీ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది బాగానే ఉందే. అవి కూడా అవుతాయేమో నెక్స్ట్ ఫర్దర్ గా. అవుతాయేమో కాదమ్మా, ఇది అయితే అవ్వదు. వాడు మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ లీగల్ ప్రోడక్ట్ పట్టుకొని వాడు ప్రమోట్ చేస్తున్నాడు. వాడు గంజాయిని ప్రమోట్ చేయలేదే, అది ఇల్లీగల్ కదా. గంజాయి తాగండి బాగుంటది, పీలిస్తే పొగలు వస్తాయి, మంచి గుమ్మ అవుతారని వాడు చెప్పలా, ఎందుకంటే గంజాయి బ్యాన్ కాబట్టి. నాటు సార్ అని వాడేం ప్రోడక్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల జనాలపైకి, ఎందుకు నాటు సార్ ప్రమోట్ చేయలేదు, అది ఇల్లీగల్ కాబట్టి. బెట్టింగ్ యాప్ ని వాడు ఎందుకు ప్రమోట్ చేశాడు, కంపెనీ అఫీషియల్ గా వాడికి చెక్ ఇచ్చింది, వాడికి ఇచ్చే రెమ్యునరేషన్ లో కూడా ట్యాక్స్ రిడమ్షన్ చేసి మరీ చెక్ ఇచ్చింది వాడికి, అంటే అది లీగల్ అనుకొని వాడు చేశాడు. అది ఇల్లీగల్ అని తెలిస్తే వాడు చేయడు కదా. నువ్వు వాడు చేసిన తర్వాత ఇది ఇల్లీగల్ అని ఎలా అరెస్ట్ చేస్తావు, నువ్వు ముందే ఇది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే వాడు చేయడు కదా. ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్, నువ్వు బెట్టింగ్ నిషేధం అని చెప్పండి, అయినా సరే కంపెనీలో వస్తే వీడెవడూ చేయడు. అలానే వేరే యాప్స్ ఏవో కూడా క్లోజ్ చేశారు. నువ్వు ఇప్పుడు నిషేధించి ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద ఎలా పడతావు, ఇప్పుడు కూడా నిషేధించలేదు కదా. మొన్న తిరుమల తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ దువ్వాడ మాధురి వాళ్ళు వెళ్ళి ఏదో రీల్ చేశారు, అంతకు తర్వాత ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ తో వెళ్ళి ఒక ప్రాంక్ చేసింది. తిరుమల మెట్ల పైన లేదా మన ఇదేంటిది మాడ వీధుల్లో శ్రీనివాసుని గురించి తప్ప వేరే ప్రసక్తి తేవద్దు, రీల్స్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అప్పుడు కూడా నేను ఇదే చెప్పా, కరెక్టే తప్పే, అలా చేయకూడదని నువ్వు బోర్డు పెట్టినా కూడా వాడు చేస్తే అప్పుడు తప్పు. మాడ వీధుల్లో ఇలాంటివి నిషేధం అని బోర్డు లేదు, అక్కడ బోర్డు పెట్టాలంటే వాడు చేశాడు. నీకు అర్థమైందా, నువ్వు నిషేధించావని చెబితే కదా వాడికి తెలిసేది. మనిషి చేసిన తర్వాత అది నేను నిషేధించాను నువ్వు ఎట్ట చేసావని అరెస్ట్ చేస్తే వాడికి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళెవరు కూడా తెలియని నేరమే చేశారు, వాళ్ళకి తెలియదు అది నేరం అని నువ్వు ఎలా అంటావు, మనిషి తెలియకుండా చేసినప్పుడు. తెలియజేయండి కావాలంటే, ఇది బాబు ఇలా రా, నువ్వు ఇదేదో ప్రోడక్ట్ చేసావు దీనివల్ల ఇలా ఆత్మహత్యలు అవుతున్నాయని వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళని కూడా ఏం చేస్తున్నావు నువ్వు, అసలు చాలా నేరం అది, ప్రాణాలు పోతాయి, నీదో అవతలోడిదో. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళకు సినిమా వేస్తారు, తాగి బడి నడపడం వల్ల ఏమయ్యిద్ది అనేది వాళ్ళలో చైతన్యం నింపి మళ్ళీ రోడ్ల మీదకి వదిలేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేసి నువ్వు జైల్లో ఎలా చేస్తున్నావు, ఎందుకు శిక్షిస్తున్నావు, వీళ్ళు చేసిన నేరం ఏంటి, చచ్చినోడు క్లెయిమ్ చేయాల, వాడి కుటుంబ సభ్యులు చెప్పాల, పలానా పల్లవి ప్రశాంత్ వచ్చి బెట్టింగ్ ఆడమంటే నా కొడుకు బెట్టింగ్ ఆడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడండి అని ఎవడు చెప్పాలి. రీసెంట్ గా ఎవరో హత్య చేసుకున్న వాళ్ళ ఫాదర్, నా కొడుకు ఇలా పలానా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల నా కొడుకు ఇలా డబ్బులు పోగొట్టాడు అని ఎందుకు అన్నాడో తెలుసా, అని ఎందుకు అన్నాడు అంటే ఆ 2-3 ఏళ్ల నుంచే బెట్టింగ్ యాప్ల వల్లే వీళ్ళు ప్రమోట్ చేయడం వల్లే మీ ప్రాణాలు పోతున్నాయని ఊకదంపుడు వార్తలు వచ్చేసాయి. ఎవడెవడెవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ వల్లే అని చెప్పి చెప్పడం వల్ల, పైగా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ మీద సీరియస్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా ఏదో బాగా దొరికింది కదా అని చెప్పేసి, నా కొడుకు చావడానికి కారణం వాడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు కాదు, పలానోడు వచ్చి నువ్వు వ్యసనం నేర్చుకో నువ్వు నేర్చుకుంటున్నావు అని హిప్నటైజ్ చేసినందుకు ఆయన ఆడేసి చచ్చిపోయాడు. అండ్ ఇదే బెట్టింగ్ యాప్ 10 లక్షలు బెట్టింగ్ గెలిచాడు అనుకో, వాడు చెప్తున్నాడా, లేదే 10 లక్షలు పోగొట్టుకుంటేనేమో ఏడుస్తున్నాడు. ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ ఏమో, ఆడడం తప్పు కదా, అది ఆడడం తప్పని ఎవడు చెప్తున్నాడు, బెట్టింగ్ ఆడకండి ఎక్కడ చూసావు, తాగి నడపకండి అనేవి చూస్తున్నావు, మందు తాగడం మద్యపానం హానికరం చెప్తున్నావు, పొగ తాగడం హానికరం చెప్తున్నావు, బెట్టింగ్ వల్ల ప్రాణాలకు ప్రమాదం, జూదం ఆడకండి అని ఎక్కడున్నాయి బోర్డులు, ఎక్కడ చచ్చాయి చెప్పు, ఏ మూలకైనా ఎక్కడున్నాయి. బోర్డు పెట్టాలి, బోర్డు పెట్టడం వల్ల వీడు మారుతాడని నేను అనట్లా, కనీసం చెప్పిచావు, నువ్వు చెబితే కదా వాడు మానేస్తాడు. నువ్వు చెప్పకుండా వాడు అన్ని చేసిన తర్వాత ఘనకార్యాలను ఎలగబెట్టాక నువ్వు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంటే వాట్ ఈస్ దిస్, ఎట్లా. పైగా ఇప్పుడు ఆడెవడో ప్రమోట్ చేసినందుకే వీడు తాగి చావాల. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు దీంట్లో, డొమెస్టిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. నువ్వు ఇంటర్నేషనల్ గా దీన్ని చేసి తర్వాత నేషనల్ గా చేసి నెక్స్ట్ లోకలైట్స్ దగ్గర రా. ఇప్పుడు యూట్యూబర్లు ఏంటి, వాళ్ళని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడు ఉండడని అంత ధైర్యమా నీకు. నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆహా యాప్ ఉందా, దాంట్లో సర్కార్ అనే ఒక షో వస్తుంది, సీజన్ 1, 2, 3, 4 ఇప్పుడు 4th, అది మొబీ బెట్
ప్రజెంట్ సర్కార్. గెస్ట్ లో వచ్చి కూర్చోగానే అందరు తలకాయల మీద మోబీ బెట్ అని ఉంది. అది బెట్టింగ్ యాప్ ప్రమోషనే. అది మళ్ళీ దాని డైరెక్టర్స్ ఎవరు, మన జబర్దస్త్ ఎలగబెట్టిన నితిన్ భరత్ ఇంతకు ముందు. ఇప్పుడు దాంట్లోకి రానా లాంటి సెలబ్రిటీలు, పెద్ద పెద్ద హీరోలు, చివరికి మన సాయి పల్లవి కూడా వచ్చింది ఆ షోకి. మహామహులు అందరూ వచ్చారు, వాళ్ళ మొహం మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్. మళ్ళీ మీకు 3 లక్షలు, మీకు 3 లక్షలు, మీకు 3 లక్షలు మీ మొబీ బెట్ వ్యాలెట్ లో వేసేస్తున్నాము. ముందు ఎవరు బిడ్డింగ్ వేస్తారు, ఎలా బిడ్డింగ్ వేయాలి, ఎట్ట చేయాలని మొత్తం ఆ బెట్టింగ్ అంతా నేర్పించే ఒక డెమాన్స్ట్రేషన్ షో అది. దాన్ని ఎవరు నిషేధిస్తే సుడిగాలి సుధీర్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా మరి? ఇప్పుడు వీడేం చేశాడు, ఈ చిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇట్స్ నథింగ్ బట్ ఏ డైవర్షన్ డ్రామా, అంతమించి ఏం చచ్చింది దీంట్లో. నెక్స్ట్ మళ్ళీ నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్, ఇప్పుడు నేషనల్ చెప్పాను, ఇంటర్నేషనల్ వైజ్గా నీకు మహా టోర్నమెంట్లు అవుతాయి. ఇక్కడ నిషేధం ఏమో నీ బెట్టింగ్ యాప్ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియదు, ఎవరు నిషేధించినట్టయితే చెప్పలా, తప్పు అంటున్నారు కానీ అది కూడా సోషల్ మీడియాలో తప్పు అని కూడా ఎవడెక్కడ రాయలా. మరి ఇప్పుడు ఏంటి, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో కూడా మన వెనకాల స్ట్రిప్పుల్లో బెట్ వే అని ఉంటది. అవి స్పాన్సర్స్ వాటికి. నువ్వు ఆ షోని తెలుగులోకి ఇక్కడ చేస్తున్న హాట్స్టార్ లో వస్తే వీళ్ళు కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ నిషేధం అన్నప్పుడు వాటిని బ్లర్ అయ్యి, లేదా అసలు ఆ టోర్నమెంట్ ప్రసారమే ఆపేసాయి. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ వైజ్ గా ఏమీ చేయట్లా, నేషనల్ వైజ్ గా టీవీ షోలో వచ్చిన వాళ్ళని ఏమీ చేయట్లా, పెద్ద యాప్ లో చేయట్లా. వీడెవడో చిన్న యూట్యూబర్ గాడు వెళ్ళి 4 సబ్స్క్రైబర్లని వెనకాల వేసుకొని ఇది వాడండి అని వాడు చెప్పినందుకే వాడి ఆత్మహత్య చేసుకొని చచ్చి బెట్టింగ్ యాడ్ మొత్తం అడిక్ట్ అయిపోయి కుటుంబాలన్నీ చిన్న భిన్నం అయిపోయాయి. ఈ రీజన్ ఏంటి? అది నిషేధం, బెట్టింగ్ యాప్ నిషేధం అని ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరూ చెప్పలా. పంజాబీ డ్రెస్ నిషేధం అని చెప్పి అది వేసుకున్న వాళ్ళందరిని అరెస్ట్ చేయి, అమ్మినోడిని అరెస్ట్ చేయి. నువ్వు నిషేధించు కదా, నువ్వు నిషేధించట్లా. అది నిషేధం అని ఎక్కడలేదు. ఆ కంపెనీ ఫస్ట్ వెళ్ళి ఎంతసేపు సైబర్ క్రైమ్లో పెడితే 10 నిమిషాలమ్మా కంపెనీలన్నీ సీజ్ చేయడానికి. ఏ మాదాపూర్లో ఉంటాయో, బెంగళూరులో ఉంటాయో, అవుట్ ఆఫ్లో ఉంటే మనం ఏం చేయలేం, సరే పోనీ ఇక్కడెక్కడన్నా చచ్చాయేమో, సీజ్ చేయి కంపెనీస్ని. మేము ఇంకా చూసాం, ఇవన్నీ పలానా కాంబోడియా నుంచి వచ్చాయండి, పలానా ఏదో ఉక్రెయిన్ నుంచి వచ్చిన కంపెనీలు మేము ఐడెంటిఫై చేసాము, చాలా జాగ్రత్తగా ఉన్నాము, ఈ సైట్స్ నుంచి ఇండియాకి ఇది లేకుండా కట్ చేసాము, ఇక మ్యాక్సిమం 90% కవర్ చేసాము, ఇంకా ఎక్కడైనా ఉంటే మాకు తెలియజేయండి, ఇది నిషేధము, మీరైనా సరే ఒక పౌరుల్లాగా మాకు చెప్పండి, మేము ఆ యాప్స్ పని పడతాం. ఎవరైనా చెప్పారా? ఇక్కడ నడుస్తున్న యాప్స్ అంటే వాళ్ళకి ప్రమోటర్, సరే ప్రమోటర్స్ కి నువ్వో డబ్బులు ఇస్తేనేగా వాడు ప్రమోటర్. మరి నేనెవడిని కంపెనీకి సంబంధించిన, నా ఆఫీస్ ఇక్కడెక్కడ ఉంటదిగా, నేను కంబోడియా నుంచి వచ్చి నేను ఈయనకి డబ్బులు ఇచ్చైతే పోలేదుగా. దెన్ వీళ్ళని కదా నిర్మూలించాలి. మరి ఇంకెక్కడమ్మా, వాడు ప్రమోట్ చేసినందుకే వీళ్ళందరు చావు కారణం వాళ్ళే అని చెప్పి వీళ్ళు చేతులు దులుపుకున్నారు, వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏదో అయిపోయింది అనేది ఒక కొత్త సీన్ క్రియేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రాంగ్.